హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఇదేనండి, గుత్తి వంకాయ ముద్దకూర అండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా సింపుల్ కూడాను. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ నొక్కండి. వీటి కోసం నేను లేత వంకాయలు ఇలా తీసుకున్నాను. ఇలా కట్ చేసి రెండుగా కట్ చేసి వాటర్లో వేసి వీటిని కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను చూపించినట్లు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి లోపలంతా పడుతుంది అనమాట, చప్పగా లేకుండా అలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. ఇలా పోపు అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి. ఇది కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారము, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కారము. ఇది అంతా బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మనము దీనికి కావాల్సిన పొడి ఏర్పాటు చేసుకుందాం. వీటి కోసం నేను పల్లీలు, కొంచెము నువ్వులు వేసి ఫ్రై చేసుకున్నాను. వీటిలోనే గార్లిక్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పొడిని ఉడుకుతున్న కర్రీలో వేసి ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఈ కర్రీ అంతా బాగా ముద్దగా అయిపోతుంది. ఇది రైస్ కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది అసలు. చూడండి, రెడీ అయిపోయింది కదా. ఈ వంకాయ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.